హాయ్ ఎవ్రీవన్. సో అందరికీ నమస్కారం. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఆ, మనం ప్రతిరోజు చూస్తుంటాం ఉదయం నుంచి సాయంత్రం వరకు సూర్యుడు ప్రతిరోజు 6కే ఉదయించడం, మళ్ళీ ఈవినింగ్ 6-6:30 వరకు అస్తమించడం జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు రెగ్యులర్గా అదే టైంకి అదే విధంగా జరుగుతూ ఉంటుంది. సూర్యుడు కావచ్చు, నైట్ అయితే చంద్రుడు రావడం కావచ్చు. ఈ సూర్య చంద్రుల నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా సూర్యుడు రెగ్యులర్గా ఎంత కష్టం వచ్చినా, అంటే ఎన్ని మబ్బులు వచ్చినా, ఎంత గ్రహణం వచ్చినా కానీ సూర్యుడు ఖచ్చితంగా ప్రతిరోజు ఉదయిస్తాడు 6-6:30 ఆ టైంలో ఖచ్చితంగా. సో దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే, ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో ప్రతిరోజు ఉదయం తొందరగా లేవడం కావచ్చు, తను ఏదైతే అనుకుంటాడో ఆ పనిని చేసుకోవడం కావచ్చు, ప్రతిరోజు రెగ్యులర్గా చేసినట్లయితే ఖచ్చితంగా ఏ వ్యక్తి అయినా విజయం సాధించడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే, ఏ వ్యక్తి కూడా కన్సిస్టెన్సీగా, అంటే రోజు ఏ విధంగా అయితే తొందరగా లేవడం కావచ్చు చేయడం అనేది ఎప్పుడు కూడా చేయడు. దానివల్లనే మనం జీవితంలో అనుకున్న పనులు సరిగా కాకపోవడానికి అలా కారణాలు. సో కాబట్టి సూర్యచంద్రుల నుంచి మనం తెలుసుకోవాల్సిన బాధ్యత ఏంటంటే, మన బాధ్యత ఏంటి. సో ప్రతిరోజు లేచి మన కర్తవ్యం ఏంటో దాని గురించి మనం ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మనం మన జీవితంలో విజయం సాధించిన వాళ్ళం అవుతాం. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.